పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆదాయ నిర్వహణపై జేపీసీ వాళ్ళని అంగీకరిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో చట్టాలు అమలు చేస్తూ ఉంటే అమెరికాలో ఏ ప్రాతిపాదికన అక్కడ చట్టాలు అలా అమలు చేసుకుంటారో మాకు అర్థం కాదు. కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లో చూస్తున్నాను తప్ప మాకేం తెలియదు. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా ఇండియాలో భారతదేశంలో దాని మీద జేపీసీ వేయాలని పార్లమెంటును అదృష్టమో దురదృష్టమో ఈ దేశానికి సంబంధించి కానీ పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిసారి ఈ రకమైనటువంటి అంశాలను తెరపైకి తెచ్చి పార్లమెంట్ సమావేశాలలో లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక కుట్రపూరితంగా భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ అభివృద్ధిని చూసి ఈరోజు సహించలేనటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలలో ఈ రకమైనటువంటి కొన్ని వర్గాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇది కుట్రపూరితమైనటువంటి చర్య. ఈరోజు అమెరికాలో మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీతులు వాళ్ళు అమెరికాలో పరిస్థితి ఏందో వాళ్ళ ఎలక్షన్స్లో ఏ రకంగా వివరించారో మనకు తెలుసు. కాబట్టి అమెరికా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ భారతదేశానికి పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వాటిని విచారణ జరపాలి, సిబిఐ దర్యాప్తు. ఇది ఏ ఆధారంగా చేయాలండి? ఏ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయాలి? పెట్టమని పిటిషన్స్ పెట్టమని ఆధారాలతో సహా సిబిఐకి డైరెక్ట్గా రాహుల్ గాంధీ పిటిషన్స్ ఇవ్వమని చెప్పండి. ఆధారాలు ఉంటే తప్పకుండా చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు నాన్ బీజేపీ రాష్ట్రాలే నేను ఒప్పుకుంటాను. అది కూడా సాక్ష్యాలు ఉండాలి కదా. దర్యాప్తు చేయాలంటే పెట్టాలా? రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయాల మీద దర్యాప్తు చేయాలా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ జరిగింది, తమిళనాడు మా ఇండియా ఫ్రంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ జరిగింది చెప్పి దర్యాప్తు పెట్టమనండి. ఆయన పెట్టకుండా పార్లమెంట్ని అడ్డుకుంటే ఏమొస్తుంది? పార్లమెంట్లో చర్చించడం సిద్ధంగా ఉన్నాం. క్వశ్చన్ అవర్ తర్వాత చర్చించడం సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. క్వశ్చన్ అవర్ అడ్డుకుంటామంటే ఎట్లవుతుంది? చెప్తున్నా కదా నేను. ఏపీ గవర్నమెంట్ కూడా అగ్రిమెంట్ని రివ్యూ చేస్తామని నేను ఏదైనా ఉంటే సాక్ష్యాలు ఉంటే పెట్టి సిబిఐ దర్యాప్తు చేయించుకుంటే తప్పులేదు. అంతే తప్ప అమెరికాలో ఎవడో చెప్పాడు కాబట్టి, అమెరికాలో ఎవడో దరఖాస్తు పెట్టాడు కాబట్టి ఇక్కడ మేము అమెరికాలో జరిగిన సంఘటనకు తెలంగాణ ఢిల్లీ పార్లమెంటులో ఈరోజు మేము ప్రకంపనలు సృష్టిస్తాము, సమావేశాలు అడ్డుకుంటామంటే ఏమాత్రం న్యాయం కాదు. కుట్రపూరితంగా అడ్డుకుంటున్నట్టు ఏం కుట్రదు? ఈరోజు ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈ రకమైనటువంటి సంఘటనలు ఈ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు మామూలు టైంలో జరగవు. సరిగ్గా పార్లమెంట్కు 1 వీక్ ముందు ఈ రకమైనటువంటి అంశం లేవనెత్తుంది. వరుసగా ఎవరు చేస్తారు అనేది తేలాలి. అది చూస్తాం రాస్తుంటారు. అంతకుముందు పోయింది. అది అంతకుముందు ఒకటి ఆదాని మీద పెట్టారు. ఇప్పుడు ఒకటి మాట్లాడతలేడు. అది ఇడంబర్గో ఆడు పోయిండాడు. ఇప్పుడు కొత్తది వచ్చింది. ఎవడు వాడు నా దేశంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో ఇతర దేశాల్లో ఏ రకమైనటువంటి వారెంట్స్ తీస్తారు? వాళ్ళకి సంబంధం ఏంది? నా దేశం మీద ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి? వాళ్ళ ఎలక్షన్స్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అమెరికాలో? అది ఎవడు అడగడు. ఏదైనా సరే తప్పు జరిగితే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఆధారం చూపిస్తే చర్య తీసుకోవాల్సి. భారత ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరిగినా తప్పకుండా మేము చర్యలు తీసుకోవాలని సిద్ధంగా ఉన్నాం ఆధారాలు ఉంటాయి.